నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా కనుల పండుగ ఘనంగా శివాలయం పునఃప్రారంభోత్సవం. చిలకలూరిపేట నలుమూల నుంచి తరలి వచ్చిన భక్తులు, వేద పండితులు మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ప్రతిష్ఠ. చిలకలూరిపేట పట్టణంలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మనోహర్ నాయుడు శివాలయం ప్రతిష్ఠా వేడుకల్లో పాల్గొన్న అసెంబ్లీ అభ్యర్థి మనోహర్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బ్యాంకు ఖాతాలపై దృష్టి పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం లక్షల్లో లావాదేవీలు నడుపుతున్న ఖాతాలపై నిఘా ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ అభయహస్తం పథకం అమలు చేస్తాం. మీడియా సమావేశంలో పథకం అమలుపై ప్రకటించిన ఇన్ఛార్జి రాధాకృష్ణ. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 20వ తేదీ బుధవారం నాడు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. చిలకలూరిపేట పట్టణం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవస్థానం ప్రధాన అర్చకుల బృందం, ఋత్వికులు, వేద పండితులు మంత్రాల నడుమ దేవస్థానం పునఃప్రారంభమైంది. పూజలు కనుల పండుగ కొనసాగాయి. నూతన ఆలయ విగ్రహాల పునఃప్రతిష్ఠా మహోత్సవం పూజలు ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. బుధవారం వేకువజామున నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రతిష్ఠా మహోత్సవానికి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సరిగ్గా 9:50 దేవస్థానం ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది. మొత్తం 20 మంది ప్రధాన అర్చకులు, ఋత్వికుల చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. ప్రతిష్ఠా మహోత్సవానికి వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. పూజల నుండే మా ఇంటి
పూజలు అందినోడా అనంత జీవకోటి నోడా నీవు ఆత్మలింగాని రమాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం పంచాంగిక దీక్షాపూర్వక ప్రతిష్టా మహోత్సవం ఇవాళ 5వ రోజు చక్కగా ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితులచే ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమానికి దాతలు భక్తులు దేవాదాయ శాఖ వారు సహకరించి ఉన్నారు. అట్లాగే మరి దేవాలయం కూడా ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటిది. సుమారుగా 1700 శతాబ్దంలో ఈ స్వామివారు నాగులారం భూమిలో శివలింగం ఉంటే ఒక రైతు భూమి దున్నుతూ ఉండగా ఆ యొక్క భూమిలోంచి రక్తం బయటకు వచ్చింది. ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి రాను, నేను ఇక్కడే ఉంటాను, నేను వారు స్వయంగా కోరటం ఆ రోజు స్వామివారికి నాగేశ్వర స్వామి అని చెప్పి పేరుతో ఇక్కడ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవేశ్వరుడు ద్వారపాలకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్వజం ఇవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిష్ఠా కార్యక్రమం చక్కగా మరి దేవాలయ అర్చకులు అలాగే గుంటూరు నుంచి వచ్చినటువంటి పురోహితులు అలాగే దేవాలయ శాఖ భక్తులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతూ ఉన్నది. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో నూతనంగా పునఃప్రారంభమైన శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారిని చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈవో సాయిబాబు మనోహర్ నాయుడుకు ఘన స్వాగతం పలికారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కావటి మనోహర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ విడుదల వేణుగోపీనాథ్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇన్ని రోజులుగా తగినటువంటి రసీదులు పొందండి. చక్కగా దేవాలయ నిర్మాణం సహకరించండి. మరి పునర్నిర్మాణ కమిటీ వారికి కానీ అలా చేయకూడదని మంచి చేయకూడదమ్మా, దాని పవిత్రత దెబ్బతింటుంది. అందరూ చెప్పారు స్వామివారిని ప్రతిష్ఠించాలంటే లోపల పని చాలా ఉంది. అన్ని చెప్పలేం. ప్రతిష్టా కార్యక్రమం ఈ రోజు ఉదయం 9:55 రామ్మా రండి.
చిలకలూరిపేట మండల పరిధిలోని అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రత్నకళ తెలిపారు. బుధవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఆమె సీసీ న్యూస్ తో మాట్లాడుతూ 2024 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25% సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీలోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఎంఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ నెల 2024-25 ఆర్థిక సంవత్సరానికి విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా అందరికీ అవకాశం కల్పించటం కోసం గవర్నమెంట్ ఈ సంవత్సరం ఉచితంగా ప్రవేశాల కోసము అవకాశం కల్పించింది. ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సచివాలయం వారి ద్వారా కానీ, మీ సేవ వారి ద్వారా కానీ, ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఆఖరి రోజు మార్చి 25 లోపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా సరే రిజర్వేషన్ ప్రాతిపదికన ఉచితంగా సీట్స్ కేటాయిస్తారు. 25% సీట్లు కేటాయిస్తారు. అందరూ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. ఏమేం కావాలి మేడం అప్లై చేసుకో ఆధార్ కార్డు, పేరెంట్స్ది, పిల్లవాడిది ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవి తీసుకొని సచివాలయం వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్తారు. మీ సేవ కానీ సచివాలయం వాళ్ళు కానీ లాస్ట్ డేట్ ఎప్పుడు మేడం? 25 మార్చి 25 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. విడిగా కాదు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యయుతంగా, అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చిలకలూరిపేట మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సీసీ న్యూస్ తో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. ఎన్నికలు జరిగి కౌంటింగ్ అయిపోయి ఫలితాలు ప్రకటించే వరకు చిలకలూరిపేట మండల పరిధిలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు ఎన్నికల సంఘం నియమాలకు కట్టుబడి ఉంటాయని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు తప్పనిసరిగా సంబంధిత అధికారుల వద్ద ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మన రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు మరియు పార్లమెంటరీ స్థానాలకు వీటన్నిటి కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల కమిషన్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం మనకు ఏప్రిల్ నెలలో మనకు ఇంకా ఎలక్షన్స్ నామినేషన్స్ స్వీకరించే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మే నెలలో మనకు ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపు ఏంటంటే షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ, వారి కార్యకర్తలు కానీ, మద్దతుదారులు కానీ కొంచెం సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించేటట్టుగా కొన్ని నియమాలను రూపొందించారు. దాని ప్రకారం ఏంటంటే రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ విగ్రహాలు కానివ్వండి, పార్టీల పేర్లు ఉన్నటువంటి కానివ్వండి, అలాంటివన్నీ కూడా పోస్టర్లు కానీ, స్టిక్కర్లు కానీ, జెండాలు కానీ ఇవన్నీ కూడా ఇటువంటి ప్రదర్శన ఉండకూడదు. ఎవరి ఇంటి మీద కూడా ఉండకూడదు. అట్లాగే పబ్లిక్ స్థలాల్లో కూడా, అంటే బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా ఉండడానికి వీలు లేదు. అవన్నీ కూడా తీసేయడానికి మా పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాటిని తొలగిస్తున్నారు. కానీ మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ ఎటువంటి అనుమతులు లేకుండా అలాంటి దయచేసి మళ్ళీ వాటిని ప్రదర్శన పెట్టద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల కోడ్ ప్రకారం మళ్ళీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సినటువంటి తీవ్రమైనటువంటి కేసుగా దాన్ని పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి నియమాల ప్రకారం అందరూ కూడా దీన్ని సహకరించవలసిందే కోరుతున్నాను. ఏంటంటే ఈ బహిరంగ సభలు కానివ్వండి, ఊరేగింపులు కానివ్వండి, ఏదైనా తీసుకోవాల్సి చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎంతమందికి చేస్తున్నారు, ఏమిటి అనే విషయాలన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తెలియజేసేసి వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ ఊరేగింపులు కానివ్వండి, బహిరంగ సభలు కానివ్వండి చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఓట్లు అభ్యర్థించేటప్పుడు కులము, మతము, భాషా ప్రాతిపదికన ఓట్లు అడగటం కానీ, విద్వేషాలను రెచ్చగొట్టడం కానీ, ఏదైనా ఒక మసీదులు లేదా దేవాలయాలు లేదా చర్చి ఆ ప్రాంతాల్లో మీరు ఆ ప్రదేశానికి దగ్గరగా ఉండి మీరు ఈ ప్రచారం చేసుకోవడం కానీ నిషిద్ధం. ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ప్రక్రియను, అంటే ఒకరి బదులుగా ఒకరు ఓట్లు వేసేటువంటి ప్రక్రియను ప్రోత్సహించడం కానివ్వండి, పోలింగ్ కేంద్రం ఎక్కడ అవుతుందో దానిపై 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా నిషిద్ధం అవుతుందండి. పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు కూడా నిర్వహించకూడదు. కాబట్టి
మనకు ఈ ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి వీటన్నిటి నియమాల ప్రకారం ఇవన్నీ కూడా మనకు ప్రతిరోజు పేపర్లలో అవి వస్తూనే ఉన్నాయి. అందరూ కూడా వీటిని గమనించి ఎవరు కూడా అనుమతి లేకుండా వాళ్ళ ఎండ మీద జెండాలు పెట్టుకోవడం కానివ్వండి, వాళ్ళ ఏదైనా వాళ్ళ పేరుతో వచ్చేటట్టుగా బోర్డులు పెట్టుకోవడం కానివ్వండి, రంగులు పెట్టుకోవడం కానివ్వండి, అట్లాంటివి చేయకూడదండి. కాబట్టి మనం అందరినీ కూడా సామరస్యంగా ఎటువంటి కేసులు లేకుండా అంత దూరం పోకుండా అందరూ కూడా సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ మీకు అభిమానం ఉండి ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే కనుక రిటర్నింగ్ ఆఫీసర్ గారి పర్మిషన్ తీసుకొని ఎవరైనా పెట్టవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ ఎన్నికల నియమావళిని సక్రమంగా పాటించి ఎటువంటి కేసులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో చాలా పకడ్బందీగా నిర్వహించబడేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా మేము కోరుతున్నాం. అందరూ కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలను ఎవరు ఉల్లంఘించవద్దని, తద్వారా మళ్ళీ కేసులు బుక్ చేయడము, ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం ఇవన్నీ రాకుండా అంత దూరం రాకుండా అందరూ ప్రశాంత చిత్తంతో ఉండి అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటు హక్కు వినియోగించుకొని ఈ భారతదేశంలో ఇచ్చినటువంటి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల వేళ బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల్లో ₹1,00,000కు మించి జమా విత్డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్లైన్ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది. ₹1,00,000కు మించి జమా, డిపాజిట్ చేసిన అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది. ₹10 లక్షల జమా, డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బ్యాంకు నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించుకోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఇవ్వాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఇందిరమ్మ అభయం పథకం అమలవుతుందని ఆ పార్టీ స్థానిక ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ అన్నారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి నెల ₹5,000 పెన్షన్ గా ఇవ్వడమే ఇందిరమ్మ అభయం పథకం ఉద్దేశమన్నారు. ఇదే కాక మరెన్నో సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి రాష్ట్రానికి, దేశానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని రాధాకృష్ణ కోరారు. 2019లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి పశ్చిమ బెంగాల్కు చెందిన అభిజిత్ వినాయక్ బెనర్జీ గారి సూచనలను పరిగణనలోకి తీసుకొని 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే రాహుల్ గాంధీ గారు ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోవడంతో రాహుల్ గాంధీ గారి మహత్తరమైనటువంటి ఆలోచనగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి నుండి ఈనాడు 2024 సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారు రాహుల్ గాంధీ గారిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ఏర్పడకపోయినా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆనాటి ఆ కార్యక్రమాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అమలు చేద్దామని చెప్పి వారి దగ్గర ఆమోదం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమం పేద ప్రజలలోని భయాన్ని పోగొట్టే ఇందిరమ్మ అభయం కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు ప్రతి కుటుంబానికి నెలకి ₹5,000 చొప్పున 5 సంవత్సరాల కాలం పాటు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి కొనసాగించాలనేటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అమలు కోసం మహిళా సోదరీమణులు పెద్ద మనసుతో ఆలోచించి మీ దగ్గరకు వచ్చేటువంటి మా పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్లకు మీ యొక్క పేరు,
మీ యొక్క మొబైల్ నంబరు, అదేవిధంగా మీ ఓటర్ కార్డు ఐడి నంబరు 3 కనుక ఇచ్చినట్లయితే ప్రత్యేకమైన ఇందిరమ్మ అభయం యాప్ ద్వారా మీ యొక్క వివరాలు ఢిల్లీలో ఒక ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేయబడి ఉంటాయి. ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ యొక్క ఇందిరమ్మ అభయం అనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఎక్కడా కూడా భారతదేశంలో ఆకలి చావులు అనేటువంటివి లేకుండా చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనకి రూపకల్పన చేయడం జరిగింది. మన చిలకలూరిపేట నియోజకవర్గంలోని మహిళా సోదరీమణులు తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరీమణి కూడా ఈ పథకానికి అర్హులు. మీ వద్దకు వచ్చేటువంటి మా యొక్క పార్టీ కోఆర్డినేటర్లకు మీ సమాచారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, ఈ కార్యక్రమం ద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల 5,000 చొప్పున 3 లక్షల రూపాయల లబ్ధి మీ యొక్క కుటుంబానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇందిరమ్మ అభయం కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించమని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బుధవారం ఉదయం కళామందిర్ సెంటర్లో నిర్వహించిన శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం ధ్వజస్తంభ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పెంటెల బాలాజీ దంపతులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు పలువురు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు రంజిత్ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలుపు చారిత్రక అవసరమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఇరువురి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్నికల సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. గెలుపు అనివార్యమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావుని కలుసుకున్నారు. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణ దేవరాయలను స్థానిక నాయకులందరికీ ప్రత్తిపాటి పరిచయం చేశారు. ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కనుల పండుగ ఘనంగా శివాలయం పునఃప్రారంభోత్సవం. చిలకలూరిపేట నలుమూల నుంచి తరలి వచ్చిన భక్తులు, వేద పండితులు మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ప్రతిష్ట. చిలకలూరిపేట పట్టణంలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మనోహర నాయుడు శివాలయం ప్రతిష్ఠా వేడుకల్లో పాల్గొన్న అసెంబ్లీ అభ్యర్థి మనోహర్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బ్యాంకు ఖాతాలపై దృష్టి పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం లక్షల్లో లావాదేవీలు నడుపుతున్న ఖాతాలపై నిఘా ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ అభయహస్తం పథకం అమలు చేస్తాం. మీడియా సమావేశంలో పథకం అమలుపై ప్రకటించిన ఇన్ఛార్జి రాధాకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.